దేవుడు మోషేను పరిచర్యకు ఎంచుకున్నాడు. ఏం పరిచర్య అప్పగించాడు మోషేకి? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మోషేకు దేవుడు ఏం పరిచర్య అప్పగించాడు అమ్మా? సరే ఇప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను పంపించాడండి, ఫరో గారు దేవుడు నన్ను పంపించాడు. మరి ఇదిగో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇక్కడ చాలా యాతన పడుతున్నారు. వాళ్ళు మట్టి పిసికి పిరమిడ్లు కట్టి నానా బాధలు పడ రాళ్ళు మీదడిపోతే చచ్చిపోయి అయ్యో చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పని 12 గంటల పని చేస్తే రూపాయి ఇవ్వడమే కష్టమైపోతుంది. మరి కొంచెం వాళ్ళ కష్టాలన్నీ తీరాలంటే మీరు ఏదో కొంచెం జీతం పెంచి ఓ మంచి ప్యాకేజ్ ఇప్పించమని దేవుడు నన్ను పరిచారకుడిగా పంపించాడు. ఓ మంచి ప్యాకేజ్ ఇవ్వండి, వాళ్ళకు కూడా మంచి మంచి ఇళ్ళు కావాలి, వాళ్ళకు కూడా జీవితాలు బాగుండాలి. కాబట్టి ఫరో గారు మీరు ఇలా చేసి పెట్టండి. ఇదా పరిచర్య? అర్థం చేసుకోవాలి. మోషే